సునామీ సునామీ రావాలా నాకు పోటీ రావాలంటే పోతారు మొత్తం పోతారు. కట్టె పూజ పంతులు వస్తుండు కొబ్బరికాయలు గిబ్బరికాయలు అన్ని అగరబత్తీలు మామూలు వచ్చేస్తారు అవన్నీ తీసుకురా సాఫ్ట్ అండ్ ప్యూర్ బ్రో ఇఫ్ యూ డోంట్ మైండ్ సెలబ్రేషన్స్ ఆఫ్ వినాయక చవితి ఐ నో బ్రో యూ కెన్ బ్రో ఐ యామ్ టేక్ కేర్ ఆఫ్ యూ సాయం చేసినా అరే చేసిన బ్రో ఎందుకు బ్రో నువ్వు చెప్పిస్తా వెల్లిలు పెట్టి ఇతరుల మళ్ళీ వేడివేడిగా వెళ్ళిపోనా మొత్తం స్నో వల్ల వంట పెట్టేస్తారు ఇద్దరికి బ్రో సరే బ్రో గణేశుని పెట్టు అని తనాయించకు ముట్టిందే ఇంత బ్రో మళ్ళా పూణేలో గణేశుని బుక్ చేసేటప్పుడు ఎందుకు చేద్దాం ఇదే చేద్దాం అని చెప్పి ఎవరా మేము మళ్ళీ మధ్యలో నాతో ఎందుకు పెట్టుకురు బ్రో 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 ఏమలా అయ్యా చెప్తారు దేవుని గురించి ఏడుస్తుండే ఏం చుట్టూ చిన్నప్పుడు ఏం చెప్పాలన్నా దోసానే సక్కగా లేనప్పుడు వెల్కమ్ బ్యాక్ టు సీతారామ మీ ఛానల్ బెటే మీరు ఏమో అనుకోరు కదా కాదు మేము యూత్ కి కూడా పేరు పెట్టేసినాం మన యూత్ పేరు ఏం పేరు పెట్టే వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. నాకు వస్తా అంటారు కట్టెలు గిట్టెలు తెచ్చి పందిరు కూడా అయిపోతుంది మనది వీళ్ళన్నీ పని చేసుకోవాలి ఇక మొత్తం వీళ్ళంతా కాలనీ అన్న మనం లోకలే అన్నా అంటేనే అరుకు అంటూ రుకానా కొడుకులు మళ్ళా ఏమన్నా సరే అన్న ఇప్పుడైతే నేను పూజ చేసి కట్టె పూజ చేద్దామని మా వాళ్ళని అయితే తీసుకొచ్చేసినా నేను మీద పోతే వీళ్ళకి ఏం చెప్తామన్నా దినాకరాడు చపాడు అన్న వీళ్ళకి ఏం పెట్టే చిన్న అన్న గో మా ఫ్రెండ్స్ అన్న చెల్లు చిన్నప్పుడు దోస్తుంది ఎట్లా కొడుతుండారా చాపాని ఇట్లా అందరినీ అరే అడగాన అరే కొడుకులు ఇట్లా చెంకి రూపితే ఏడుస్తుండే తెలుసా ఏం మజా వీళ్ళు నాకే పోటీ వస్తా అంటారు అందువల్ల సునామీ సునామీ రావాలా నాకు పోటీ రావాలంటే పోతారు మొత్తం పోతారు. కట్టె పూజ చేయాలా మనది నడురు పెట్టే ఏడా నీ గణేశుడు బండి ఎవరిది పెట్టే బండి బండి అయ్యో పర్మిషన్ లెటర్ మీ వల్ల పరిశాన్ అయింది మస్తు తిట్లు పడ్డా అయినా పర్మిషన్ లెటర్ తెచ్చుకున్నా మన గాయసీల్ మన యూత్ పేరు ఎప్పుడురా ఏం మాట్లాడుతున్నావు వైరల్ అయిపోతాం. కట్టె పూజ చేయాల కాదు మొత్తం బొరాన్ మీరు సునామీ సునామీలకి ఇట్లా అడాలి మీరు కాలనీరా మనం లోకల్ మీకు తెలియదు మీరు చెంకి రూపితే ఏడుస్తుండే చిన్నప్పుడు గణేశుని చూసిరా చూలా చెప్పినా దేవుడా తక్కువ రేట్ ఇచ్చేసి అని చెప్పి చూడు కట్టెలు మా వాళ్ళు చెప్తే తెచ్చేస్తారు ఓ అంటే పందిరి వేసి కూర్చోబెడతారు మిమ్మల్ని అలా గణేశునికి ఏం పెట్టే అంత ఫాస్ట్ ఉంటారు మా వాళ్ళు ఏమన్నా వేసేసాడు బాగా వేసేసాడు నువ్వు తిను నేను కాదు మన స్టైల్ అంతా మనమే క్లాస్ మనమే మాస్ చూసాలి కానీ స్టైలే మాస్ బండి అయితే తీసేరు ఫస్ట్ మాట్లాడు మాట్లాడదు కట్టె పూజ పంతులు వస్తుండు కొబ్బరికాయలు గిబ్బరికాయలు అన్ని అగరబత్తీలు మామూలు వచ్చేస్తారు అవన్నీ తీసుకురా సాఫ్ట్ అండ్ ప్యూర్ బ్రో ఇఫ్ యూ డోంట్ మైండ్ సెలబ్రేషన్స్ ఆఫ్ వినాయక చవితి ఐ నో బ్రో యూ కెన్ బ్రో ఐ యామ్ టేక్ కేర్ ఆఫ్ యూ నా మాట ఎవరు విన్నారు మనమే డిఫరెంట్ స్టైలే మా సేమ్ బ్రో బ్రో మీరు నాకేస్తే నేను ఎట్లా బ్రో మీరు అయిపోయింది బ్రో విడిపోయారు కథం నేను బుక్ చేసి 5000 ఇచ్చేసిన బ్రో ఓ షర్ట్ వేసిన ఇసిరి షర్టు 10 రూపాయలు పెట్టి కట్టె పూజ అని బ్రో సాయం చేసినా అరే చేసిన బ్రో ఎందుకు బ్రో నువ్వు చెప్పిస్తా వెల్లిలు పెట్టి ఇతరుల మళ్ళీ వేడివేడిగా వెళ్ళిపోనా చేపించుకొని రోజులు లేవు జోకర్ అనేసుకొని ఇద్దరు జోకర్ గాని నువ్వు మాట్లాడితే ఫస్ట్ మీ అన్న మీ చింటూ యూత్ అసోసియేషన్ కి ఒక క్లినిక్ ది కోల్గేట్ గణేశుని కాదురా ఇప్పుడే మా వాళ్ళు మొత్తం వంట పెట్టేస్తారు ఇద్దరికి సరే బ్రో గణేశుని పెట్టు అని తనాయించకు ముట్టిందే ఇంత బ్రో పెడతాం అయ్యా పెడతాం బరాబర్ తీస్తాం మన స్టైల్ అంత అదే సబ్స్క్రైబర్స్ తెలుసు మనం ఏందో మన స్టైల్ ఇంత కాలు ముట్టుకుంటేనే ఇట్లా మొత్తం డాన్స్ చేస్తున్నావు అట్లా అంత చేతలు శాస్త్రాలు లేవి దగ్గర బుక్ చేసుకోరు పోటీకి
సరే నువ్వు గణేషుని మళ్ళా పూణేలో గణేషుని బుక్ చేసేటప్పుడు ఎందుకు చేద్దాం ఇదే చేద్దాం అని చెప్పి ఎవరా మేము మళ్ళీ మధ్యలో నాతో ఎందుకు పెట్టుకురు బ్రో 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 ఏమలా అయ్యా అరే అవురా అందరం ఒక అండర్స్టాండింగ్ కి రావాలరా తమ్మునుండ్రా నువ్వు సెట్ అది వీడు చెప్పు బ్రో మరి ఇప్పుడు అంత పెద్ద గణేషుడు ఎడబెడతావు అవు బ్రో ఎడబెడతావు నువ్వు బుక్ చేసినావు నీకు తెలియాలి బ్రో ప్లాన్ వేసినప్పుడు తెలియదా బ్రో లొల్లి పెట్టుకోవద్దు డాన్సర్ అంతో కలిసి ఉండాలా అంతో ఉంటే ఇట్లా మకర్ షాట్లు చేస్తాడు పందిరికి పొక్కలు పెడతాడు అని తెలియదా బ్రో అవునా బ్రో చెప్పని లేకుండా నువ్వు కూడా చెప్పేది లేకుండే బ్రో మీరు ప్లాన్ వేసి నాతో ఉట్లాడి ఇప్పుడు మీరు అలాగ నేను అలాగ అన్నప్పుడు అయిపోయింది దిస్ ఇస్ పాసిబుల్ అనేబుల్ గణేష్ ఇప్పుడు 3 లక్షలు ఒకటి కడతాడు అవు బ్రో బుక్ చేసినప్పుడు కట్టుకోరు ఇప్పుడు మళ్ళీ లొల్లి పెట్టుకొని మీరు వద్దన్నారు ఏమన్నా లొల్లి పెట్టుకొని కట్టెలు పట్టుకొని మన పెట్టురు పెట్టే వాళ్ళు నించొని ఆకలి అవుతుంది వాళ్ళు తినాలి వాళ్ళు నా కోసం వచ్చి కట్ట పూజ అనగానే అన్నం తిన్నారా ఫ్రైడ్ రైస్ అదే అన్న 3 లక్షలు ఎట్లా కట్టాలన్నా మళ్ళీ ఇప్పుడు మేము 3 లక్షలు ఈ లక్ష మంచిగా ఉన్నప్పుడు ఏం చేసిరు తెలుసా బండిలో పెట్రోల్ పోయలేం చోక్ మీద పెట్రోల్ పంప్ వరకు పోయింది బండి చోక్ మీద పోగానే అయిపోతే పెట్రోల్ ఓపియాలిగా వీళ్ళు ఓపీసీలు ఎండ పెడితే ఏడెండుతా బండి ఇవన్నీ వేస్ట్ మాటలురా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే బ్రెయిన్ వేరుగా తవ్వురు పెట్టే గుంత ఊరిడా బండి ఉండని అట్లనే మీ బండి మీదే మట్టి పడుతుంది మీరు లాక్తారా కడుక్కుంటారా మీ ఇష్టం మీ బండి తోరు పెట్టే ఊరి బాటిల్తో అరే బాటిల్తో దూరా దౌడా అని బర్త్డే పుట్ట డాన్సర్ ఇన్సర్ కాదు బ్రో రైట్ ఇచ్చే మీరు అందరూ తోరు పెట్టే అంకుల్ ఇస్తున్నట అన్నా వీళ్ళు తప్పు గాయస్ తప్ప అంత వీళ్ళు ఇద్దరిది ఇప్పుడు నువ్వు బయటనే పెడతాం బయటనే పెడతా వీళ్ళు పెట్టుకొని లోపల నాకేందానా మంచిగా ఉన్నాడు ఏం బ్రో మళ్ళా ఎండాకాలం వానాకాలం అంటే కాదు ఇది బి చలికాలం మనం బి చల్ల ఉంటాం సెట్లు వేస్తున్నావు ఇట్లా ట్రయాంగిల్ కూర్చో హైదరాబాద్ వరల్డ్ ఇండస్ట్రీలో ఎవరేలా గుడిసా అరే నిజం చెప్పురా మన ఓపెన్ టాప్ ఉంటది కాదు మీదనే వస్తుంది ఫ్లాప్ కింద సైడ్ లో ఏముండే సన్ రూఫ్ రైట్ అన్న చెగుట్ మేము పెట్టే సన్ రూఫ్ దారి సన్ రూఫ్ కలిగి ఇట్లా సైడ్ లా కట్టెలు ఏముండే కాలి మీదనే ఉంటాయి కాలి గణేశునికి నీళ్ళు పడకుండా మనం ఎవరు వేయలే ఇప్పటి వరకు వరల్డ్ ఇండియాలోనే ఎవరు వేయలే సన్ రోడ్ కాలి అన్న వాళ్ళంతా ఫోన్లు చేసి నంబర్లు చూపిస్తా పెట్టే ఏమేమి పంపిమంటావు అంటారు అన్న వాళ్ళందరూ అప్పటి నుంచి ఫోన్లు చేస్తారు సాయి సంతోషానా మొత్తం మనోళ్ళు చేప ఆడి ఫోన్ చేసినప్పుడు చెప్పేసినాడు అది నేనండి మొత్తం అందరు చేస్తారు మనోళ్ళు ఐదు ఏమంటారు ఎంత మనకు అందరు కావాలంటే మాట్లాడిపిస్తుంది సిద్ధిగానతో అందరితో ఇప్పుడు నువ్వు లాకిస్తావు వాళ్ళు ఎడికెళ్ళి తెచ్చుకుంటారు మళ్ళీ ఇక నా లొల్లి ఎవరు పెట్టుకురానా నువ్వు పెట్టుకున్నావు వీళ్ళు ప్లాన్ వేస్తే నేను చెప్పినందుకు పాపం అయిందా నా గ్రౌండ్ లా చెప్పానా ఏం చేస్తుంది తెలుసా చందా పైసలతో బట్టలు కొనుక్కుంటుండు దేవుని కోసం కొనుక్కుంటున్నా దేవుడు స్టైల్ కదా ఇప్పుడు దేవుడు కలర్ కొత్త ఉంది మన బట్టలు కొత్త ఉండాలా ఏమానా ఏం కొనలే మాట్లాడుతున్నా అంటే మాట్లాడుతున్నా చందేసి ఫ్రైడ్ రైస్ తినే మొకాలి నాకు చెప్తారు దేవుని గురించి ఏడుస్తుండే ఏం చుట్టూ ఏం చెప్పాలన్నా దోసానే సక్కగా లేనప్పుడు చెప్పు గ్రౌండ్ 50,000 వేస్తా అన్ని పైసలు వేస్ట్ వాళ్ళేమో కళాకారు ఫోన్ చేస్తుండు ఏమైంది పెయింటింగ్ స్టార్ట్ అవుతుంది ఎవరైనా వచ్చి చూసుకుంటారా లేదా అయిపోయింది ఇద్దరికి లొల్లి అయింది మనం అటు పెట్టుకుందాం మనం తవ్వుకొని అని ఏమైనా వేసుకొని వాళ్ళది కాకపోతే అందరం దోస్తులం కాబట్టి ఒక అండర్స్టాండింగ్ వచ్చాను అరే ఇది కాదురా బే అది కాదురా బే అని చెప్తాను అయినా ఎందుకన్నా ఏం సాధించిన ఇంకొకటి అల్లిలను చందా కింద కానీ పైసలు అడుగుతున్నాడు అల్లకెళ్ళి అన్ని రెడీ చేసేస్తున్నాడు నెక్స్ట్ మనోని లేవడుతురు అంతే కామెంట్లలో మనోళ్ళు వేస్తున్నా దేవుని గురించి ఆలోచించాలి అర్థమైతే ఏంటంటే టైం పాస్ అనుకుంటున్నాడు ఇదంతా అరే పెట్టొచ్చాను ఎవరైనా పెడతారు అదే మనమే అందరం కలిసి చేసి ఇంకెంత పెద్దది ఇస్తాం మనం ఎంత అందరం చేతులు కలిసి ఎట్లుంటుంది చెప్పు అది అలాగ ఉంటుంది అట్రాక్షన్ ఎట్లుంటుంది మనం ఆలోచి రాకపోతే ఇప్పుడు మన గురించే బయట గలీజ్ మాట్లాడుకుంటారు ఇల్లు అంత డాన్సర్ అలా చేసారంట మనకెందుకు అలా చేస్తాం మన యాక్టింగ్ అదంతా యాక్టింగ్ అదంతా మనం మెయిన్ పాత్రలు లేవు ఎందుకు అనిపోయినా అంత సినిమా అంత చూస్తుంది ఓకే అన్న పంపిస్తా అరే పెట్టే కొబ్బరికాయలు తీసుకురంట షాప్ కాడికి వేరాపు మనం
రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అన్నా నువ్వే చెప్పాను కదా వాడు ఎంత అన్నా ఎట్లా మాట్లాడుతుండే రా చెప్తా స్టార్టెడ్ అన్నా వాడు ఎంత ఏవో అన్నా ఇల్లు రమ్మంటున్నావు అన్న కవర్ అన్న వాటర్ ప్రూఫ్ కవర్ అన్నా ఇగో మంచిగా పోమానన్నా. అరే పెట్టి చేసేస్తారు మనోళ్ళు చేసేస్తారు వాళ్ళు ఇప్పుడే 5 రోజులు తినిపించిన ఒక్క నిమిషం అన్నా. అరే పెట్టే అరే గల్లికాడ పంతులకి అడ్రస్ అర్థమవుతుందంట ఊరి గుంత అంటారు ఊరి ఊర్రా మీరు అన్నాలు తినిపించిందా మీకు లేదా తినిపించింది అదే నారాయణుడు ఏం తినిపించిండ్రా అదే స్కానర్ పెట్టి తినిపించిన ఏంది చాపాన్ పోటానా మనం ఈసారి అవు వస్తురానా రానా ఒక గీత బి పెడుతున్నాం వాళ్ళు అట్టు పోదు మన వాళ్ళు ఇటు రావద్దు మనం అట్టు పోవద్దు. మన పొరలు వచ్చేసిరా నా విఐపి ఆడీలు అంతా గుంత అవుతారు పంతులు అడ్రస్ కాకపోతే మన వాళ్ళని పంపించేసినా ఆ 10,000 నా నంబర్ పంపించేసాను లడ్డు పైసలు. ఓకే అన్న బిడ్డ ఇది ఊరా మంచిగా ఆడు అంత అన్న బల కొడుతుండు అన్ని గణేట్లు వేస్తుండు స్కానర్కి ఏమన్నా 10,000 వస్తాయి అన్న 2,000 నా లాస్ట్ అర్థమైంది కదా బిజినెస్ అకౌంట్ అన్న బిజినెస్ మ్యాన్ సినిమా లేదు మనకు చెప్తారు. ఆధార్ కార్డు లేదా ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు ముందు మాత్రమే వస్తాడు దిమాగ్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు. ఫోన్ పే చూపిరా స్కానర్ అవురా చూపి స్కానర్ చూపించి మాట్లాడతాను. లేదు కాదు ఇది ఏంటిది ఆధార్ కార్డు ఉంది అడగానా ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉంది అడగానా ఇది వన్ ఆధార్ కార్డ్ పెద్ద మాట పాన్ కార్డు ఆధార్ కార్డ్ పెద్ద మాట పాన్ కార్డు ఉందా పాన్ కార్డ్ ఎందుకు పాన్ తినప్పుడు కార్డు పెడితే అదే పాన్ కార్డ్ చేయించుకుంటలేడు ఇంటికి మాటలా అన్న ఇవన్నీ 10,000 కొట్టు 20,000 కొట్టు పాన్ కార్డు పాన్ తినేటప్పుడు ఒక పత్రిక పెడితే అదే పాన్ కార్డ్ అవుతుంది ఏమన్నా ఇలా తెలియదు మనకి చెప్తారు పాన్ కార్డు గురించి అట్లా తెలిసి ఇంటికి కాంప్రమైజ్ అవుతారా లొల్లి పెట్టుకోలే నేను లొల్లి పెట్టుకోలేము మనం ఆడ అడగన్నా అలా వీళ్ళు ప్లాన్ వేస్తే నేను చెప్పినందుకు పాపమ్మాయిలు ఇద్దరు నా మీద ఎగిరినప్పుడు తెలియదా గైస్. అరే అవురా బాయ్ అందుకే అంటున్నాం కదా మనం కలిసి చేద్దాం రా బాయ్ నీ పైన ఉవ్వడు ఎగరలే ఏమన్నారు నువ్వు ఎగురుతున్నావు ఏమన్నారు నువ్వు కాంప్రమైజ్ వస్తారా నేను ఎందుకు వస్తాను వాళ్ళు రావాలా నువ్వు అవుతావు కావా అన్నా నేను అవ చూసినావా అన్నా కరెక్టే ఇగో మనం లోపల పెడతామన్నా వీడేమన్నాడు బయట పెడతాం అసలు లోపల బయట ఎందుకు నేను చెప్తాను ఇష్టం ఇప్పటికే రావద్దు బయట ఉండు బయటకి లోపలికి నేను చెప్పాలా అన్న మాట్లాడు నేను ఏం ఆలోచించిన కట్టెల పూజ అందరికి వాళ్ళకి అదే కట్ట తీసి మళ్ళీ మీకు పూజ అవుతుంది పూజ అవుతుంది అందరూ పర్మిషన్ లెటర్ బి చూపించి అది నీకు పర్మిషన్ బాబు వచ్చింది నీకు తెలుసా అన్న చెప్పానా చెప్పాలా అన్న నేను చెప్పాలా ఇప్పుడు మనం గణేశుడు అంతా అరే షో దారా రే ఇమ్రా బువ్వాగానే పోతారా బంకోటి వచ్చేసి ఈడు 3 రోజులు గణేష్ మొత్తం చూసుకుంటాడు. నేను లేకున్నా వాడు రాడు. సీసీ కెమెరా ఇప్పుడు కొత్త సీసీ కెమెరా పెట్టి నేను ఏం మాట్లాడినా నాకు వచ్చేస్తుంది వాయిస్. టెక్నాలజీ మారిపోతుంది రోజు రోజుకి. చెప్పాలా అన్న డిఫరెంట్ ఎందుకు దానికి అని ఇడ గ్రౌండ్ అన్న ఇది చెప్పాను ఆగు ఈడ వీడియో ఇస్తున్నాంగా ఎందుకంటే ఇప్పుడు బాగా పడతా అన్న అది మొత్తం ఈశ్వర్ వాటర్ నిండిపోతే లేవారా మొత్తం నిండిపోతే నీళ్ళు వస్తాయన్న మూర్తికి మోరీలు తాగితే ఎంత గలీజ్ ఉంటుంది చెప్పానా చెప్పు ఎవరైనా కాళ్ళు తొక్కి లోపలికి వచ్చినా కూడా మనకి నీట్నెస్ ఉండదు దేవుని దగ్గర అట్లా పోవడం తప్పని నాకు అనిపించింది. ఇంకేందంటే ఇక్కడ అందరూ పార్కింగ్లు చేసుకుంటారు అన్న కారు అపార్ట్మెంట్స్ వాళ్ళు మనకు అందరికి ఎవరికి డిస్టర్బెన్స్ ఉండొద్దు అని నేను ఆలోచించి గ్రౌండ్ లోనే పెట్టుకున్నాం అనుకో ఎవరైనా లోపలికి వస్తారు తప్ప ఇంకేం ఎవరికి డిస్టర్బెన్స్ చేయాలి కదా. ఇప్పుడు మనం ఇక్కడ అందరు కార్పొరేట్ చేయాలి మనకి లైక్ ఎట్లా అంటే కోఆపరేట్ చేయాలా పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండొద్దు ఎవరికి డిస్టర్బెన్స్ ఉండొద్దు మైకులు ఎక్కువ పెట్టొద్దు పెద్దగా పెట్టొద్దు నార్మల్గా మనం పాడుకుంటా భజన పాటలు పాడుకుంటా అట్లా చేసుకోవాలా ఒక 90s మంచి ఎట్లా చేస్తారు అని చెప్పి అట్లా ఆలోచించే ఏమైతే అది అంటే దేవుని దగ్గర నువ్వు అట్లా రుబాబ్ చేసి ఏమన్నట్టు ఆడు జమ్ చేసుకుంటాడే అందరూ మనం అడుక్కొని పిలుచుకోవాలన్నా అసోసియేషన్ అన్నారు కదా అన్నీ ఉండాలా మళ్ళా ఇదే మాట చెప్తున్నా ఇదే మాట మీద ఉండాలా మళ్ళా ఇటు గీట దాటి ఇటు వచ్చిందంటే మాత్రం బట్టలు ఎత్తున్నానండి
పొట్టోడికి దోలు తీరిపోయింది. పరిశాన్ చేయడానికి దొంగతనం అన్ని సెట్ చేసిన. నేను చెప్పింది కరెక్టా తప్ప? కరెక్ట్. ఎవరికి డిస్టర్బెన్స్ ఉండొద్దు అన్న. కరెక్టే. దేవుడు అన్న, దేవుడు ఏడు వినకుండా అసలు ఏదో మొత్తం వారి మాటలు మాట్లాడుతుంటే ఎడికెళ్ళైతే చూస్తావు. అందరు లైన్ లా అరే సరేనా ఒక్క నిమిషం. అరే బేటే అని టీం అంటారు కదా, వచ్చేటోళ్ళు ఇటు అర్రా, వచ్చేటోళ్ళు ఇటు అర్రా, వచ్చేటోళ్ళు ఇటు అర్రా. నువ్వెందుకు కూర్చున్నావు? వాళ్ళకి ఇష్టం రా, నువ్వెందుకు కూర్చున్నావు? అరే వచ్చేటోళ్ళు ఇటు అర్రా. సరే నువ్వు ఉండరా, నువ్వు చుట్టాలు చుట్టాలు కాబట్టి ఒకటే ఉంటారు మీరు. వస్తా అంటే ఇటు అర్రా. మళ్ళా చూడు, మళ్ళా ఆలోచించుకొని చింటాన్ని ఇప్పుడు ఇట్లా అంటాడు. మళ్ళీ గణేషన్ కాడ ఏమేమి ఉంటాయి చెప్పు. మీ గణేషన్ కాడ ఏమేమి ఉంటాయి? మనం మొత్తం పొరలు ఆడుకోనికే స్విమ్మింగ్ పూల్, టిక్టాక్ మొత్తం గేమ్స్, తంబోలో గింబోలో చోరాట అవుట్ ఎగ్జిబిషన్ అంతా పెడుతున్నాం. చిన్న పిల్లలకు బ్యాగ్స్ పంచుతాం, అన్ని ఫేక్ ఫ్రూట్స్ పంపుతున్నాం, యాపిల్స్ పంపుతున్నాం. చిన్న పిల్లలని దొంగతనం చేసిన కొర్రు బ్యాగ్స్ దొంగ కోళ్ళు పట్టడం లేకుండా చిన్న పిల్లలు వస్తారు, ఆ చిన్న పాపలు వాళ్ళు మంచుకున్నా అని చెప్పి ఈడే పాములు పట్టడం లేకుండా ఇంటికి తాళాలు వేసి పెట్టుకోవద్దు. ఆ టీం ని ముట్టుకోవద్దు, టీం కి పచ్చికాయలు పడితే. సరే నా టీం అన్నా మా తమ్ముళ్ళన్నా పోయి తెచ్చుకున్నావు. ఇప్పుడు మా తానికి మీ తానికి వచ్చి స్విమ్మింగ్ పూల్ ఉందంట, పోతాడు ఎవరన్నా? అన్నా మనం ఎడ్యుకేషన్ గురించి ఒక మంచి అవేర్నెస్ తీసుకొద్దాం చిన్న పిల్లల కోసం. స్విమ్మింగ్ పూల్ అంట. మీతో ఏం కాదు, పైసలు కట్టలు ఈ పోరాడు తెచ్చిన ఏడు పాపం ఇంకొకడు పైసలు లేదని చెప్పాలంటున్నాడు. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే రేపటి దినం గణేశుడు వీళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా? బ్యాగులో వంచి నలుగురుతానా పేరు పెంచుకోమనుకుంటారు. వీళ్ళు ఛత్రపతి సినిమాలక్క నమ్మొద్దు. మొగాలు చూస్తే అర్థమవుతుంది. ముఖం దొంగలక్కలే నువ్వు చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్ నేను ఇంతప్పుడే చేసి వదిలేశాను. ఇంతప్పుడు చూసినావా? అరే మీరు అందరూ ఒక మాట చెప్తున్నారా? ఇంతసేపు ఇప్పుడు మీరు అని గుణం చూసుకోరా? మీ మీదకి ఎట్లా మాట్లాడుతున్నారు? చేవి వడనీయం అర్థమైందా? డైరెక్ట్ రాత్రి రాత్రికి ఉండే కళ్ళుండే తీసిన పూజ కట్టెతోనే కొట్టి పైన చేయలేకపోతే ఇదే మాట నిజం మాట్లాడు అన్న. ఏంది ఇప్పుడు? ఒక్క నిమిషం, మేమేమనుకున్నాం తెలుసా? నేను అనుకుంది మీరే 30,000 పెట్టి బుక్ చేసినాం అన్న. మేము అడిగినాం కూడా, రైట్ పెట్టే మీరు ఎట్లా అంటే అట్లా పెట్టే అని అన్నాడు. అట్లా ఏమన్నా అరే పొద్దున లేదా అరాబా అని అడిగినాం. పొద్దున మళ్ళీ రాగానే అదెందుకు జట్పడి తీసి మనోడు కొట్లాట చెప్పు. నా ఇగో టైం అవుతుంది, ఫోన్ చేసి చెప్పానా? సరే సరే రా, ఒక్క మాట మేము మాట్లాడుతున్నాం రా. ఏం తెలుసా? కలుసామా వద్దారా? అరే చిన్న పిల్లల కోసమే మనం చేసేది. మనం అందరం కలిసి ఇప్పుడు పోరాలు వస్తారు రా, బయట ఆడతారు. ఓడని వచ్చి బండి పైన పోరాలని గుర్తాడు. అదే గ్రౌండ్ ఉంటే సేఫ్ ఉండదా? చెప్పనా సేఫ్ ఉండదా? ఏమో చెప్తున్నా చెప్పురా. ఇగో మొన్న వీళ్ళు ఆడబెడదాం అని చూస్తుర్రు. నాకు వీళ్ళు ఏం చెప్పాలా? మచ్చా చూస్తున్నాం రా, ఈడ సెట్ అయితే ఆడ పెడదాం రా అనాలా. మరి మేమేమన్నాం రా? పెట్టుకో, నువ్వు బయట పెట్టుకో. యుఎస్ లోకి వెళ్ళి చెంది వస్తున్నాయి. యుఎస్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఫండ్స్ పంపిస్తుర్రు. మా నాన్న తెస్తుండు, బయట నీళ్ళు వస్తాయి. మేమేం చెప్పుకోలేరా? చెప్పేలో చెప్పు, నేను చెప్తున్నా మీరు నువ్వు చెప్పుకుంటున్నావు. అది కాదురా డాన్సర్, ఇట్లుందిరా మనం చిన్న పిల్లల గురించి మాట్లాడినాం రా. బుక్ చేసిన దేవుడు ఉన్న తడకల పొక్కలు కొడతాడు అన్నాడు. ఎంత పాపం, ఎంత పాపం. మళ్ళీ మీరు చేసే లెక్కలు అట్లనే ఉంటాయి. పాపం చేయకపోతే పుణ్యం చేసాం. అరే ఇవన్నీ మాటలు కాదురా. కలుద్దామా వద్దు, కలిసి పెడదామా వద్దారా? అంటే
చిన్నపిల్లల ఇప్పుడు కోసం నేను అప్పు చేసిన మా భార్య కమ్మాలు గిరి పెట్టి 1,00,000 రూపాయలు తెచ్చిన మళ్ళా గణేశం కోసం ఉన్నానిరా దేవునికే కదా. మీరేమో అనుకుంటారు కల్పిస్తే నా తాను ఎక్కువ పైసలు ఉన్నాయి ఆ 1,00,000 రూపాయలు ప్లాన్ నాకు అర్థమైంది. పెట్టి బాబీకి కమ్మలు ఇడిపించి ఇచ్చేసి ఇంకో 1,00,000 ఇస్తాం. అర్థమైంది అంటే నాకు చందాలు వస్తున్నాయి. ఇప్పుడే ఇలా ముందు 30,000 పడ్డాయి ఫోన్ లో. పైసల గురించి ఆలోచించాలి అంటే డాన్సర్ గాని రైడ్ చేసి మనం మంచిగా చేసుకోవచ్చు. బాబు నీకే రిటర్న్ ఇస్తాం పైసలు. పైసల గురించి అరే పైసల గురించి పైసలు ఎప్పుడు పైసల గురించి మనం ఎప్పుడు అందరికి మంచి చేసినాం కాబట్టి అన్నా ఇగో మనం అందరికి మంచి చేసినాం కాబట్టి మాది అదే ఉందన్నా. కొట్లాడుతున్నాం అయిపోయిందని అలానే చెప్పు మనం చెప్పా ఫస్ట్ మీరు చెప్పు. నేను బరాబర్ చెప్తా గాయస్ అందరికి లొల్లి పెట్టుకొని మీరు మేము లొల్లి పెట్టుకోలేదు. నువ్వు అది చేసేస్తా అన్నదానంలో మోషన్ టాబ్లెట్ వేసేస్తా వస్తే మా ఇంట్లోకే వేస్తా నేను మోషన్ ఎవరైనా తినే తిండి కాడ మోషన్ టాబ్లెట్ మా ఇంట్లోకే వేస్తారా? మీరెంత నీ కోపం వచ్చి నువ్వు ఎక్కువ మాట్లాడినావు. సారీ మీరు నేను చెప్పా సారీ చూసినావా? సారీ నేను నన్ ఆఫ్ థింగ్ ఆఫ్ డోంట్ మైండ్ ఆఫ్ యువర్ లవ్. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అవు కాదేం మీరు సారీ చెప్పు, నేను వచ్చి మీకు కలుస్తా. ఏమేమి చిన్న పైసలు ఉన్నాయో క్లారిటీ చెప్తా. ఇప్పుడు చెప్పాలా? సారీ చెప్తే నా ఆశయం పోతలే సారీ రా డాన్సర్ అట్లా కాదు మంచిగా చేయగా సారీ అన్న తప్పు అయిపోయిందిరా డాన్సర్. సారీ పెట్టే తప్పు అయిపోయిందిరా డాన్సర్. అర్థమైందా? సారీ పెట్టే తప్పు అయిపోయింది బ్రో. ఓకే బ్రో. ఓ బ్రో 100% బ్రో. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పడు. బ్రో 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 కలిస్తేనే మంచి బ్రో అవుతుంది బ్రో. అర్థమైందా బ్రో? సారీ బ్రో. సరేనా బ్రో? కలిసే పెడుతురా? అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఏడ పెడతారు అదంతా తర్వాత చెప్దామన్నా. ఫస్ట్ అయితే ఇప్పుడు కలిసినాం కదా. అరే కట్ట పూజ ఇట్లా చేయొద్దు డాన్సర్. సరే సారీ బ్రో, కలిసిపోయినాంగా. ఇప్పుడు చిన్నపిల్లలు కలిసిపోయాం చుట్టూ మామ తప్పు అయిపోయిందని కలిసిరు, సారీ చెప్పిరు. నెక్స్ట్ టైం నువ్వే బాధ్యత. నెక్స్ట్ టైం ఏమన్నా హుషారు చేస్తే ఇలా గణేష్ పెట్ట కూడా చేస్తున్నా. వచ్చిర్రు నా ముఖం ముఖం చూసి వచ్చిర్రా. ముఖం పాస్పోర్ట్ వేసుకోరా ఫోటో మెడల్ అన్నా. ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తాం. గణేశుడు అన్న ఇప్పుడు అరే పెద్ద గణేశుడు బుక్ చేసినాం. సరే మేము కలిసిపోయినా ఇప్పుడు చూడు పెద్ద గణేశుడు అన్న పూణే నుంచి కళాకారు ఫోన్ చేస్తాను అన్నాడు. పెయింటింగ్ స్టార్ట్ చేస్తాను. బ్లాక్ చేసినా మనం కొట్టుకుంటున్నాం. అరే అవురా పెయింటింగ్ చెప్పినా నాకు చేసేమన్నా భయ్ తుమారా గణేష్ అంటే ఫోన్ కలరింగ్ స్టార్ట్ అవుతుంది రా 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 అని సత్తాయిస్తున్నా. పెట్టే కలిసిపోయినా మెల్ల ఇద్దరిని కింద పెట్టిపోయి వెనక పెట్టడానికి చేయగొక్కుతుండే ఇట్లా అన్ని జాయిన్ అవుతున్నా. మంచి గణేశుడు పెడుతున్నా.